గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. సోషల్ మీడియా దుమ్ము లేపేస్తున్నారు. ఈరోజు ట్రెండింగ్ అనమాట. ఇప్పుడే కాదు, రాజాసాబ్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్. సో ఇప్పుడు మీ నుంచి వచ్చిన మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూపించామనేది ఒకటి. నెక్స్ట్ ఎలా చూపించాలో అలా అనుకుంటున్నాం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, సినిమా చాలా కొత్తగా ఉందని, ఈ జోనర్లో ప్రభాస్ గారిని పెట్టడం అనేది అదొక పెద్ద ఎలిమెంట్ అని. ఇలా అసలు రకరకాలుగా ఇంకా అన్ని పాజిటివ్ కామెంట్స్, ఎక్కడా కూడా ఇలా తీస్తే బ్యాండ్ దాని గురించి టాపిక్ లేకుండా వాళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ షాకింగ్ ఎలిమెంట్ లాగా ఉంది. మేము ఫస్ట్ నుంచి ఫీల్ అయింది అది ఇవాళ ఓపెన్ చేసాము. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరు ఇలా మాట్లాడటం. బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఇండియన్ స్క్రీన్స్లో అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి సార్? డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే నేనేంటంటే 2012లో ప్రేమ కథ చిత్రం తీశాను. అప్పుడు తీసినప్పుడు ఏంటంటే హర్రర్ కామెడీ, దాని తర్వాత ఒక నియర్ బై ఒక 500 ఫిలిమ్స్ వచ్చి ఉంటాయి ఈ సౌత్ ఇండియా మొత్తంలో. హిందీలో కూడా ఆ జానర్ వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీలో కాకుండా హర్రర్ కామెడీలో ఒక ఫ్యాంటసీని యాడ్ చేయటం అంటే ఇంతవరకు అంటే హాలీవుడ్లో కూడా వేరే చేశారు కానీ జానర్స్ ఇలా రెండు మిక్సెస్ చేయలేదు. దాన్ని నేను యాక్చువల్గా రాసి దాన్ని కొత్తగా చేశాను. అది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అదే సార్ ఫస్ట్ టైం ముందు మాట్లాడుతూ ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి అని చెప్పారు. మీరు వెనక నుంచి నడుస్తున్నా కానీ ఆయన ఇందులో మెయిన్గా 3 జోనర్స్ని టచ్ చేశారు: కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్. అవును, మీకు ఏమనిపించింది సార్? 3 పర్ఫెక్ట్గా డీల్ చేశాను అనిపించింది. ఆయన 3 పర్ఫెక్ట్గా కథలో బ్లెండ్ అయిన అనిపించింది. వీటితో పాటు చాలా మంచి బలమైన ఎమోషన్ కూడా ఉందన్నమాట సినిమాలో. అది కూడా మీరు చూస్తారు. సార్ ఫస్ట్ టైం మీరు విఎఫ్ఎక్స్ ఎక్కువ బేస్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ దీని మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయంటే మీకు నేర్చుకోవాలి కదండి. నేను వచ్చిందే ఫస్ట్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నేను మా యానిమేషన్లో నేను 2003లో 2000 నుంచి యానిమేషన్లోనే చేశాను. అప్పటికి ఇంకా సీజీలు అవి రాలా. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా చేసేవాడిని. 2D యానిమేషను, దాని తర్వాత 3D వాళ్ళకి ఫ్యాకల్టీగా చేసేవాడిని. దాని తర్వాత నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు. నేను యాడ్స్ ఏవో చేసేవాడిని కానీ దాని తర్వాత ఈ రోజుల్లో బస్ స్టాపు ఈ సినిమాలన్నీ రాయడం యాక్చువల్గా నేను చేసేవాడిని. నేను బిఫోర్ కూడా అన్నా, విఎఫ్ఎక్స్ సినిమా తీసినప్పుడు వాట్ అయ్యాం అనేది నిజంగా తెలుస్తుంది. దాని గురించి వెయిట్ చేస్తున్నానన్నా. ఇది కరెక్ట్గా నాకు యాక్చువల్గా బడ్జెట్స్ ఇవన్నీ దొరికినాయి అనమాట. ప్రభాస్ గారి కెరియర్కి ఇది ఎలా ఉంటుంది సార్? చాలా కొత్తగా ఉంటుందండి. ఎందుకనంటే ఆయన ఈ జోనర్లో ఇలా చేయడం అనేది గ్రేట్ కాబట్టి. ఫస్ట్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా సినిమా కోసం వెయిట్ చేయండి. సినిమా వచ్చినప్పుడు చూడండి. ఇది ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మోర్ పాజిటివ్ ఇవి మీరు ఇంకా చూడబోతుంటారు. హై సార్, ఎలా ఉన్నారు? I'm good. సో ఫస్ట్నే దాని గురించి మాట్లాడుతున్నాను. జాతిని తగలబెట్టబోతున్నామని షర్ట్ మీద ఇండికేషన్ వేశారు. దాని మీనింగ్ that is a fans function. I want to make them happy and I want to make them how confident we are, and because I always interact with fans of every hero when I make a film, when I am part of a film. So I asked director Marthi garu, shall I? He said it's okay. So I will like that. సార్ మేము ఇలాంటి పదాలు వినాలనుకుంటున్నాం. రూటెడ్ పదాలు, జాతిని తగలబెట్టబోతున్నాం ఇలాంటి పదాలు. మీరు ఇంగ్లీష్లో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ So being it's a parent film, I have to talk every language, especially English. And Jatini, it's a Telugu. You will understand it. సార్ అంటే ఏమన్నా చూసారంటే కొంచెం ఒక 40 minutes అన్న ఏదైనా ఫుటేజ్, కంప్లీట్ ఫుటేజ్? I saw all of the most of the rushes, whatever we had shot, because every day I'm in the set. So we are very much confident. సో ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఈ ఫిల్మ్ ఎలా అవుట్ స్టాండ్ అవుతుందని అనుకుంటున్నారు? ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో లాస్ట్ డికేడ్ నుంచి ఆయన కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేయలేదు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ఫీస్ట్. సో ఇది కంప్లీట్ విఎఫ్ఎక్స్ బేస్డ్. విఎఫ్ఎక్స్ అంటే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ చూస్తున్నాం. మీకు కూడా తెలుసు, పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి సినిమాని ట్రోల్ చేస్తున్న రోజులు ఇవి. చిరంజీవి గారి సినిమాని అలాంటిది ఏం లేదండి. చిరంజీవి గారు ఇస్ అ లెజెండ్. అంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎనీ సినిమాని ట్రోల్ చేస్తారు. అది దాన్ని మనం కన్సిడరేషన్లో పక్కన పెట్టేస్తే అపార్ట్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్, దిస్ ఈజ్ నాట్ ఎ జస్ట్ విఎఫ్ఎక్స్ ఫిలిం, ఇట్స్ ఏ కంటెంట్ రిచ్ ఫిలిం.
కాంటెంట్ నుంచి అన్నీ వస్తాయి. దాంట్లో విఎఫ్ఎక్స్ ఒక పార్ట్. సో అండ్ మెనీ హాలీవుడ్ స్టూడియోస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ విఎఫ్ఎక్స్ టు ద ఫిలిం. సో ఇట్ విల్ ఐ ఫేస్ట్. సో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి ఒక ఇండియన్ స్క్రీన్స్లోనే. సో దాని డెఫినేషన్ ఏం చెప్తాను? ఇది ఒక 41,000 స్క్వేర్ ఫీట్తో ఒక సెట్ వేసారండి. ఇండియాలోనే ఒక హారర్ సెట్ ఎప్పుడూ వేయలేదు ఇలాంటిది ఒక సినిమాకి. సో ఇలాంటి ఒక 3-4 సెట్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో ద మేకర్స్ డిసైడ్ టు గో విత్ ద ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఏ సినిమాలో అయినా సరే ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్కి తగ్ ఆఫ్ వార్ ఉండాలి. సో ఇక్కడ పెద్ద పవర్ఫుల్ లెజెండ్స్ ఉన్నారు. ఒకరేమో ప్రభాస్ గారు, ఇంకొకరేమో సంజయ్ దత్ గారు. వాళ్ళిద్దరి మధ్య తగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడే టీజర్ వచ్చింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయకూడదు. బట్ యాజ్ యూ గో టీజర్ తర్వాత సింగిల్స్ వస్తాయి, సింగిల్స్ తర్వాత ట్రైలర్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ యూ విల్ ఆల్ నో. సో ఫైనల్లీ తమన్ గారు ఈసారి థియేటర్స్లో స్పీకర్లు తగలబెట్టబోతున్నారు ఏంటి? తమన్ గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మ్యూజిక్స్ అనుభవిస్తే. సో ఆయన ఫ్యాన్స్ని ఆయన గ్యారంటీగా సాటిస్ఫై చేస్తాడు. బికాజ్ ఇలాంటి జానర్స్కి ఎక్కువ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి హీ డిడ్ స్ప్లెండెడ్ జాబ్. టీజర్లోనే కొంచెం చూసాం, మన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్ సాయి గారు, ఎలా ఉన్నారు? సోదరా బాగున్నారా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అంటే మీకు డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు కూడా బిజీ షెడ్యూల్లో ఉండి ప్రభాస్ గారు ఈ రాజాసాబ్ వర్క్ చేయడానికి మారుతి గారు ప్రథమ కారణమా, ప్రభాస్ గారు కూడా ఎంతో కొంత కారణమా? హాయ్ హాయ్ లలింగ్, ఇది ఒక మ్యాజిక్ అంటారు కదా, అలాగా ఐఎమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మారుతి గారు. ఎందుకంటే ఆయన మనకి ఈ రోజుల్లో దగ్గర నుంచి ఒక కెమెరా, చిన్న కెమెరా పట్టుకొని ఫోటో కెమెరా తీస్తూ అక్కడి నుంచి ఇంత పెద్ద సెట్టు, పెద్ద హీరో, ఆ జర్నీ దగ్గరుండి చూశాను. బట్ ఈ సినిమాలో కూడా నేను అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ యాక్టింగ్, ఇక్కడ చిన్నది క్యారెక్టర్ చేశానులే. కానీ ఫుల్ లెంత్ నేను కూడా వన్ ఆఫ్ ద క్రియేటివ్ టీంలో భాగంగా ఉండడం ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఒకరి మీద ఒకరికి జరిగిన వాళ్ళ నమ్మకంతో కుదిరింది అనమాట. అంటే ఒక హీరో, ఒక డైరెక్టర్ కలిసి నమ్మితే ఎట్లా ఉంటుంది, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుని ఒకరి టాలెంట్ని ఒకరు నమ్మితే ఎట్లా ఉంటుందో అట్లా కలుసుకున్నారు వాళ్ళు. అది మాకు సెట్లో ప్రతిరోజు చాలా కన్నుల పండుగగా ఉండేది అనమాట. సో మీరు టీజర్ వచ్చింది, రెస్పాన్స్ చూసారా? ఏమని వచ్చింది ఫస్ట్ కాంప్లిమెంట్? ఫిల్మ్ ఇంకా బాకీ అంటాను నేను. ఎందుకంటే మేము చూసింది చాలా ఎక్కువ, చేసింది చాలా ఎక్కువ. ఇది చాలా తక్కువ ఇచ్చారు. నేను అదే కొంచెం డిసప్పాయింట్. ఎందుకు ఇంకొంచెం ఇవ్వచ్చు కదా అంటే ఓకే మనకే ట్రైలర్ ఉంది కదా అని అన్నారు మారుతి గారు. బట్ మీరు దీనికి ఎగ్జైట్మెంట్ అవుతున్నారంటే నాకు తెలిసి ఐ హోప్ ట్రైలర్కి ఇంకా ఎగ్జైట్ అవుతారు, సినిమాకి మోర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఇండియన్ స్క్రీన్స్లో మొత్తం అన్నిటిలో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అన్నారు. ఎందుకు అన్నారు అన్నమాట? అంటే హారర్కి నాకు తెలిసి మన ఇండియాలో ఇంత ఎక్స్పెన్సివ్ చేసి ఉండరు. హారర్ జానర్ అనేటప్పటికి దాని లిమిటెడ్ బడ్జెట్ అదే ఉంటుంది కదా. మీరు చూసారు కదా సెట్ కానీ, దీని పనిచేస్తున్న గ్రాఫిక్స్ టీమ్ కానీ. సో అందుకనే దిస్ ఈజ్ అ బిగ్ హారర్ రొమాంటిక్ కామెడీ. ఈ జానర్ని ఇంత పెద్దగా ఇంత ఎక్స్పెండిచర్గా ఎవరో చెప్పలేదు, అందుకే అని ఉంటారు. దట్స్ ట్రూ, నేను ఐ విట్నెస్ కాబట్టి. సో ప్రభాస్ గారిని సెట్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే బాగా విట్నెస్ చేసినప్పుడు ఆయన యాక్షన్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎస్పెషల్లీ ఆయన ఎప్పుడు బాహుబలి ఆయనకు తెలుసు, ఎప్పుడు డార్లింగ్ ఎప్పుడు ఆయనకి తెలుసు, రెండు ఆయనకి తెలుసు. కాబట్టి ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అలాగా వెళ్ళదు. ఈ సో ఇంటెన్స్ అండి. ఇంకా ఆయన గురించి మనం చెప్తే ఆయన చాలా ఇష్టం సినిమా అంటే, మంచి సినిమా చాలా ఇష్టం ఆయనకి. అది అనిపించి ఉండేది ప్రతి క్షణం దాని మీద డిస్కషన్లు. వీళ్ళు ఈ సినిమా లవర్ ఆయన, అది బాగా గమనించాను. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే అంత పెద్ద హీరో అయ్యింది, మనం ఏం చేస్తే అది అయిపోద్దులే అనుకోరు ఆయన. వచ్చిన కాడి నుంచి ఆ డిస్కషన్ కానీ వీళ్ళు మాట్లాడుకోవడం అట్లా ఉంటుంది. ఎప్పుడైనా సెట్స్లోకి ఫుడ్ వచ్చిందండి ఆయన? ఫుడ్ వస్తుంటుందండి, చాలాసార్లు పంపిస్తుంటారు. స్పెషల్ ఏమొచ్చింది చెప్పండి మీరు. అలా లేదు, ఒకసారి పంపిస్తారండి రకరకాలు, ఎవరన్నా మంచి యాక్టర్ అన్నీ పంపిస్తారండి ఆయనకి. స్పెషల్ ఫుడ్ అంటే ఫుడ్ అని ఆయన తోసేస్తారు, కానీ ఈజ్ వెరీ గుడ్ టాక్, చాలా బాగా మాట్లాడతారు ఆయన. దానికంటే బాగుంటుంది. సో అంటే మేము ఒక సీనే చూసాం, యాక్షన్ సీక్వెన్స్ అయితే జస్ట్ ఫైర్తో చేసింది ఒకటే చూసాం. మిగిలిందంతా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎక్కువ చూసాం. ఏం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కువ సినిమాలో? అంటే నేను పనిచేసాను, నాకు తెలుసు కాబట్టి అన్నిట్లో చిన్న చిన్న ముక్కలు పెట్టారు అంతే. ఇప్పుడు మీరు యాక్షన్ అనుకుంటే అది ఆకాశానికి అంత ఉంది, ఇందులో కామెడీ అంటే అదొక అంత ఉంది. అట్లా అన్నీ బ్యాలెన్స్ చేశారండి ఈ సినిమా. మన ఇండియన్ సినిమాకి కావాల్సిన ఆ హీరోకి మిస్ అయినవి ఇలా ఒక స్ట్రాటజికల్గా చేశారు. బట్ స్క్రీన్లో బాగుంది. సో ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు అంటేనే అన్నీ మనకు తెలుసు, పాన్ వరల్డ్ని ఏం చేస్తున్నాయి. సో సడన్గా ఒక కొత్త పంద మార్చి ఒక కొత్త రూట్లో ఈ సినిమా రావడం ఎలా ఉంటుంది అంటారు రేపొద్దున ఆయనకి?
ఇందులో కొత్తదనంతో పాటు ఆ, పాత వింటేజ్ కూడా ఉంటుంది. ఇది కొత్త వింటేజ్ మిక్సింగ్ ఇది. బాగుంటుందండి. ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని పై విషయాలు మాట్లాడుకున్నా 45 మినిట్స్ తర్వాత మొన్న సినిమా చూసాం. అది ఒక మారుతి గారు అద్భుతంగా రాసేసారు. సినిమా మొత్తం చూసారండి? డైరెక్టింగ్లో రోజు వస్తాను కదా, అంటే లేదు, మొత్తం ఫస్ట్ కాపీ ఏమన్నా చూసారా? అంటే చూస్తుంటాం కదా. గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, వస్తుంది కదా చూసిన తర్వాత. అవో ఇది ఒక అద్భుతం అని చెప్తుంటే మళ్ళీ గట్ ఫీలింగ్. అంటే నేను జస్ట్ మేకింగ్ విజువల్స్ గురించి చెప్తున్నాను అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మారుతి గారు అంటున్నాను. అసలు ఆయన రైటింగ్ మనకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి వేరు కదా. చిన్న సినిమాలు చేసి ఆ లిమిట్లో చేసిన ఆయన ఇంత పెద్దది అన్నప్పుడు ఎట్లా డీల్ చేస్తాడని ఆయన క్వశ్చన్ మార్క్ లాగా మాకు ఉంటుంది కదా. స్క్రిప్ట్ రాసినప్పటికీ, స్క్రిప్ట్ దగ్గర మనం చూస్తున్నప్పటికీ, పనిచేస్తున్నప్పుడు. కానీ ఒక ఫ్లోకి వచ్చిన తర్వాత ఒక 45 రోజులు ఒక ఎపిసోడ్ చేస్తుంటుంటే ఆ సీన్స్ అంటే ఒకప్పుడు కార్స్లో మారుతి సుజుకి అలాగో, మారుతి గారు అలాగే సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి. ఇప్పుడు మళ్ళీ ఒక యా యా ఒక నిజంగా మీరు అన్నట్టు మారుతి గారు అంటే ఒకప్పుడు మారుతి సుజుకిలో ఎకనామీ, మనకి బడ్జెట్, కంఫర్టబుల్, ఒక చిన్నది అట్లా కాదు. ఇప్పుడు ఇది బ్రాండ్, ఇది ఫారెన్లో తిరుగుతుంటుంది ఈ బ్రాండ్కి ఈసారి. మళ్ళీ రీస్టార్ట్ అవుద్ది అంటారు. ఇక్కడ నుంచి ఇంజన్ గట్టిగా స్టార్ట్ అవుద్ది ఈసారి, గట్టిగా హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటారా? మారుతి గారి కెరియర్ గురించి ఈ సినిమా తర్వాత కనపడుతుంది కదండి. అంటే అంత పెద్ద హీరో కంప్లీట్ చేంజ్ అని మీకు తెలుస్తుంది. ఇంకా నేను చెప్పడం ఉంది అందరికీ. మీరు పోనీ దీని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఎంటర్ అవుతారా? నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. నేను ఇప్పుడు డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను. నాకు డైరెక్షన్ మొదటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఇప్పుడు సడన్గా మళ్ళీ డైరెక్షన్లోకి వెళ్తున్న టైంలో ఈ 2 years నాకు ఈ ఆపర్చునిటీ మారుతి గారు రమ్మని ఇందులో పనిచేయని అవకాశం ఇచ్చారు. సో ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద మనుషులు, ఇంత అన్ని గ్రేట్ థింగ్స్ కదా. నాకు ఎగ్జైట్మెంట్తో ఇందులో దూరాను. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా సినిమా ట్రయల్స్లో నేను ఉన్నా. ప్రభాస్ గారు ఏమైనా కథ చెప్పే ప్రయత్నం చేశారు? ప్రభాస్ గారిది కాదండి, మనం చిన్నగా ఇప్పుడు ఏదైనా గెలిచిన తర్వాత ఇది మారుతి గారు ఎలా వచ్చారు చూడండి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి ఫస్టే. అన్ని అందరి వాటిని మనం ఆశించకూడదని. ఫైనల్లీ ప్రభాస్ గారు అంటే అందరికీ ఇష్టం, అందరికీ డార్లింగ్. మీకు ఎందుకు ఇష్టం? మీ కారణాలు చెప్పండి. కదండి మనం ఇప్పుడు ఈ హీరోలు అందరూ, అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక హీరోగా, అంటే మనం ఇక సినిమాలు చూస్తున్నప్పుడు ఇండస్ట్రీకి రాకముందు వీళ్ళందరూ హీరోలే కదా. అద్భుతమైన సినిమాలు చేశారు కదండి. మనం చూసాం కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్లో చూసాం కదా. నాకు ఈయనలో ఇష్టం ఈ యాక్టింగ్ అదంతా అప్పటి వరకు ఓకే. కానీ ఇప్పుడు సెట్లో రోజు చూస్తున్నప్పుడు సినిమా మీద నాకు ఆయన సినిమా మీద చాలా అవగాహన ఉందని తెలిసిన తర్వాత నాకు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది. హీ నోస్ వెరీ వెల్ టు ద క్రాఫ్ట్స్ అండ్ మూవీ అన్నీ సెట్టింగ్ అనమాట. ఆయన కథ మాట్లాడుతుంటాడు, కథ వింటుంటాడు, ఎక్కువ ఎంజాయ్ చేస్తూ, అంటే తెలుసుకొని దాని గురించి డిస్కషన్. ఒక హీరో వచ్చి జస్ట్ అట్లా ఉంటారు ఆయన. అది నాకు నచ్చింది, నాకు బాగా నచ్చేసాడు. అతను కథ గురించి అంత బాగా ఎంత ఇంటెన్షన్గా వింటుంటాడు. సీన్ బాగుంటే ఎగ్జైట్ అయిపోతుంటారు. ఫ్యాన్స్ ఎలా బిహేవ్ చేస్తారో ఆయన బిహేవ్